దేవుని ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తా ఉన్నాం. మొట్టమొదట దేవునికే మహిమ, ఘనత, ప్రభావ, మాత్యములను ఆరోపిస్తున్నాం. ఎస్ఏ మినిస్ట్రీని గత 15 సంవత్సరాలు దేవుడు ప్రత్యేకంగా నడిపించి మరి వర్ధిల్ల చేస్తున్నందుకే కృతజ్ఞతలు. మరి దేవుడు ఈ 15 సంవత్సరాలు ప్రత్యేకంగా నడిపించి ఈ మినిస్ట్రీ ద్వారా అనేకులను దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ప్రోత్సహించి ప్రభు యొక్క మరి సంకల్పంలో ప్రతి ఒక్క నిలిపి వర్ధిల్ల చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపకై దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని వాక్యాన్ని చదువుతాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో లేఖనం ఈ రీతిగా తెలియచేస్తా ఉంది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయను. ఈ 15 సంవత్సరాలు దేవుడు ఎస్ఐ మినిస్ట్రీని చక్కగా మరి నడిపించి, వర్ధిల్లి చేసి, విస్తరించి దీని ద్వారా అనేక మంది దైవజనులు పరిచర్య జరిగించి వారి పరిచర్య ద్వారా అనేకులు ఈ మినిస్ట్రీలోని అనేకులు ప్రోత్సహింపబడి ప్రభు యొక్క సంకల్పానికి ఫిట్ అయి ఆయన సంపూర్ణ చిత్తాన్ని జరిగిస్తూ మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములన్నిటి కొరకై ప్రభుకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అయితే మరి సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్రేయర్. ద ప్రొఫెట్, మైనర్ ప్రాఫెట్ హబక్కూకు గారు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఈ భయము పిరికితనంతో కూడిది కాదు, కానీ రెవరెంట్తో కూడినటువంటి భయాన్ని మరి ఈయన కలిగి ఉన్నాడు కనుక ఆయన చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయి. ఈ 15 సంవత్సరాలు దేవుడు తన ఆత్మ చేత వాక్కును విడుదల చేసి మరి ఏసే మినిస్ట్రీలో ఉన్న కమిటెడ్ పర్సన్స్ గా ఉన్న అందరి వ్యక్తిగతంగా, కుటుంబంగా అనేకమైన కార్యాలు జరిగించాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. మరి కార్యక్రమం ఉంటుంది, కార్యం ఉంటుంది. కార్యక్రమం అంతా కూడా ఆర్గనైజ్డ్ బై ద పీపుల్. మనిషి ఉన్నటువంటి మేధస్సు చేత ఆయన సమయాన్ని మరి ఆర్గనైజ్ చేసుకుంటాడు, ప్రోగ్రామింగ్ చేసుకుంటాడు. మనకు తెలిసి ఇప్పుడు ఈ కంప్యూటర్ తర్వాత ఫోన్లు ఇదంతా ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది. వేరాజ్ గాడ్, దేవుడుకున్నది ఏమిటంటే కార్యం. మరి అబ్రహాము సేవకుడు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు లాబాను సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఆయన అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం అంటాడు. ఈ కార్యక్రమాలు మనుషుల చేత జరగవచ్చు, కానీ దేవుడు జరిగించే ఒక ప్రాముఖ్యమైనది కార్యము ఎటువంటిది అని లేఖనం చెప్తుందంటే, ఇది సంవత్సరాలు జరుగుచున్నగా మా కార్యక్రమాలు కాదు, కానీ అయ్యా నీ కార్యమును నూతనపరచుమంటున్నాడు. నీ కార్యమును నూతనపరచు. ఈ 15 years దేవుడు ఒక ఫేజులు నడిపించి ఒక ప్రత్యేకతలో నిలబెట్టి ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు.
సో దీని తర్వాత ఆయన చేయబోయేది ఉన్నది. అది ఎటువంటి, దాన్ని ఏం చేయమన్నాడు? నూతన పరచుమంటున్నాడు. దీన్ని నూతన పరచుమంటున్నాడు. నాట్ అన్ ఓల్డ్ వే కాకుండా నూతన పరచుమంటున్నాడు. ఈ నూతనమైన కార్యం ఎప్పుడు జరుగుతుంది అని చూస్తే, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి వెళితే వాక్యము ఈ రీతిగా తెలియచేస్తా ఉంది. ఏమంటాడంటే, లేఖనము ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ కొత్తది అనేది ఉంటుంది. వేర్ దేర్ ఈజ్ ఏ స్పిరిట్, దేర్ ఈజ్ ఏ న్యూ, కొత్తది ఉంటుంది. 7వ అధ్యాయం 6వ వచనం, 2వ భాగం చదువుతాను నేను. దాంట్లో మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాక ఆత్మానుసారమైన నవీన స్థితి అంటాడు. సో ఈ 15 సంవత్సరాలు ప్రభు నడిపించాడు. దేవుడు మిమ్మల్ని నడిపించే రీతిగా మీరు నడుస్తా ఉన్నారు. ద హోలీ స్పిరిట్ విల్ టేక్ షిఫ్ట్ చేస్తున్నాడు ఆయన. మరి మీకు ఒక నూతనముగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అని ఆయన తెలియచేస్తున్నటువంటి అంశం. ఏమిటి ఈ నూతనమైంది ఆయన జరిగించి తన ఆత్మ ద్వారా అంటే, వాక్యం అంటుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తెలుగులో 4 ఉంటుంది, ఇంగ్లీష్ లో అటు ఏమని ఉండొచ్చు, మీరు చూసుకోవచ్చు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంటాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అంటాడు. కార్యము, సత్కార్యము పరిశుద్ధాత్మ చేత ఈ సత్కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఆరంభించాడు ఆయన. గత 15 సంవత్సరాల క్రితం ఆయన ఆరంభించాడు. ప్రతి ప్రారంభము మరది మనసుతో కాకుండా ఆత్మతోనే ప్రారంభమవుతుంది. వాక్యం అంతది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అని 3వ వచనంలో అంటాడు, మీరు ఇంత అవివేకులైతరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించంటాడు. బిగిన్ వేర్ యాజ్ యు బిగిన్ ఇన్ ద స్పిరిట్. సో దేవుడు తన మహాకృపను బట్టి ఎస్ఐ మినిస్ట్రీని గత 15 సంవత్సరాల క్రితం తన ఆత్మ చేత మిమ్మల్ని ప్రేరేపించి దీన్ని ఇట్లా ప్రారంభించాడు. ఈ ప్రారంభించింది ఆయన కొనసాగిస్తున్నాడు. గత 15 సంవత్సరాలు కొనసాగించాడు. సో దేవుడు ఇప్పుడు ఒక నూతన షిఫ్ట్ లోకి తీసుకురాబోతున్నాడు కనుక ఈ సంవత్సరాలు జరుగుతుండగా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, హబక్కూకు చేసిన ప్రార్థన మనం చేయాలి. ఈ సంవత్సరాలు జరుగుతున్న యెహోవా నీ కార్యమును నూతన పరచుము అంటే గతములో జరిగినట్టు కాక ఇప్పుడు ఒక కొత్త విధముగా ప్రత్యేకంగా ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక తన ఆత్మ చేత ఆయన ప్రారంభించింది. ఇప్పుడు ఆయన మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు ఏమిటంటే, ఇది జరుగుతున్నది కనుక నీ కార్యమును నూతనపరచుము. ఏమి జరుగుతుంది? మనం ప్రార్థన చేసినప్పుడు ఈ కార్యం ఎప్పుడు కూడా మనుష్య జ్ఞానము చేత జరగదు, కానీ ఆత్మ చేత జరుగుతుంది. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలుసు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగిస్తా అన్నాడు. నా ఆత్మ ద్వారానే జరిగిస్తా అన్నాడు. సో దేవుడు తన ఆత్మ చేత ఏదైతే జరిగిస్తాడో ఆ కార్యము మరి నూతనమైనది.
ప్రత్యేకమైనది. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ కార్యం అంటే అది సత్క్రియ అన్నాడు. సత్క్రియ ఆయనే ప్రారంభించాడు కనుక లేఖనం అంటుంది అది యేసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడు. ఆయన ప్రారంభించిన కొత్తది, ఆయన ప్రారంభించింది తన ఆత్మచేత ప్రారంభించబడినది. ఆ కొత్తది మనం ప్రారంభించినప్పుడు కొత్త దాన్ని ఆయన కొనసాగింప చేయును. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సో కనుక మనం చేసేటటువంటి ప్రార్థన ఏమిటంటే, యెహోవా ఈ సంవత్సరములో జరుగుతుండగా నీ కార్యము నూతన పరచబడును గాక, నూతన పరచబడును గాక. మరి లేఖనం అంటుంది, మొదటి యోహానుకు రాసిన పత్రికలో లేఖనము తెలియచేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, అపవాది యొక్క క్రియలు కూడా ఉన్నాయి. దేవుని క్రియలున్నాయి, అపవాది క్రియలున్నాయి. వాక్యం అంటుంది అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన. ఫర్ దిస్ పర్పస్ ద సన్ ఆఫ్ గాడ్ అపియర్డ్ దట్ హి మైట్ డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి ద్వారా ఆయన కార్యాన్ని నూతన పరుస్తాడు, దీన్ని జరిగిస్తాడంటే, మరి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, దేవునికి సంకల్పం ఉంది కనుక, దేవునికి సంకల్పం ఉంది కనుక రోమ 8:28 అంటుంది, వీఆర్ కాల్డ్ బై హిస్ పర్పస్, వీఆర్ కాల్డ్ బై హిస్ పర్పస్. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాం. మనం గుర్తించి గ్రహించినట్లయితే దోస్ ఆర్ కాల్డ్ బై హిస్ పర్పస్. ఎవరైతే సంకల్పం చొప్పున పిలువబడ్డారో వాక్యం చెప్తున్న అంశం ఏమిటంటే, వారికి దేవుడు ఆ సంకల్పాన్ని బట్టి దర్శనమిస్తాడు, దేవుడు విజన్ ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మరి దర్శనం గురించి లేఖనం ఏమంటదంటే, విజన్ అనగా గమనించండి, ఇట్ ఈస్ నాట్ అవర్ ఒపీనియన్. విజన్ అనగా మనకున్న అభిప్రాయము కాదు. దర్శనం అనగా దేవుడు ఏమైతే చేయబోతున్నాడో చూచుటే. దేవుడు ఏమి చేయబోతున్నాడో దాని గురించి చెబుతాడు, దేవుడు ఏమి చేయబోతున్నాడో దాని గురించి చూపిస్తాడు. కనుక దట్ ఈస్ ద విజన్. మన మీరు కన్ను మూసుకున్నప్పుడు కొన్నిసార్లు విజన్ వస్తుంది, ప్రార్థించినప్పుడు విజన్ వస్తుంది, గుడ్. బట్ అందుకే పౌలు ఏమంటాడంటే, ఆకాశము నుండి పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాలేదు అన్నాడు. దేవుని స్తుతి కలుగును గాక. కనుక బికాస్ ఆఫ్ ద పర్పస్ ఇస్ దేర్, ఆ పర్పస్ ను బట్టి మీకు దేవుడు దర్శించి ఆయన దర్శనమునిచ్చాడు. ఆ దర్శనము నెరవేర్చడానికి ఆయన ఏం చేస్తాడంటే తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. అందుకే ఆయన ప్రార్థన చేయమంటున్నాడు, సంవత్సరములు జరుగుతుండగా యెహోవా నీ కార్యమును నూతన పరచుము, నూతన పరచుము, నూతన పరచుము. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నూతన పరచమంటున్నాడు, నూతన పరచమంటున్నాడు, నూతన పరచమంటున్నాడు. ఈ నూతనత్వం ఎట్లా వస్తుందంటే, బైబిల్ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఆయన తన తన కార్యాన్ని నూతన పరుస్తాడు. అయితే అపవాది యొక్క క్రియలు ఉన్నాయి, తన కుమారుని ద్వారా ఆ క్రియలు ఉన్నాయని లయపరిచను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన వాటిని లయపరిచను. ఇప్పుడు ఈ దర్శనం ఉంది కాబట్టి, పర్పస్ ఉంది కాబట్టి, దేవుడు చేసేది ఏమిటంటే తన క్రియను కొనసాగింపచేస్తాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే లేఖనం అంటది ఇక్కడ 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరు? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు. ఆయన ఎవరంటే, ఆయన తన కార్యాన్ని ప్రారంభించాడు,
దాన్ని కొనసాగింపగల శక్తి సంపన్నుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి గత సంవత్సరములన్నిట దేవుడు చక్కగా కొనసాగింప చేసి ఆయన నడిపించాడు. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం ఏసే మినిస్ట్రీని. అయితే దేవుడు ఒక నూతనమైన దాంట్లోకి తీసుకెళ్తున్నాడు, ఒక క్రొత్త దాంట్లోకి తీసుకెళ్తున్నాడు. సో వి మస్ట్ ప్రే ఫర్ ఆ నూతనమైన దాంట్లోకి తీసుకెళ్తున్నాడు కనుక మనము ప్రార్థన చేయ బద్దలమైనాడు. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఆయన అంటున్నాడు. దేవునికి స్థితి కలుగునుగాక. సో కనుక ప్రియులారా, అది ఇప్పుడే మొలుస్తుంది, దాని గురించి మీరు ఆలోచించరా అన్నాడు. ఒక నూతన క్రియ దేవుని ఆత్మచేత చేస్తాడు. దా పై వచనం అంటాడు, యెషయా ప్రవచనం అంటాడు, ప్రవచిస్తూ ఆయన అనేది ఏమిటంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పాతకాల సంగతులను మీరు తలంచుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని ఆయన తెలియచేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక మరి దేవుడు తన మహాకృపను బట్టి ఆయన ప్రారంభించింది సత్క్రియ, దాన్ని ఆయన కొనసాగింప చేశాడు 15 సంవత్సరాలు. అయితే ఈ ఆఫ్టర్ దిస్ దేవుడు ఒక కొత్త దాన్ని ప్రారంభించబోతున్నాడు. దాని గురించి ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. సో ఈ నూతన పరిచయ విధానంలో ఆ ప్రార్థనలో మొదటిది నీ కార్యమును నూతన పరచుము. రెండో మాట, సంవత్సరములు జరుగుచుండగా దానిని మాకు తెలియచేయ. దేవుడు ఏదైతే నూతన పరుస్తాడో దాన్ని తెలియచేస్తాడు. ఆయన దాన్ని ఏమనాలి, మరుగు చేయడు. ఆయన తప్పనిసరిగా నెక్స్ట్ ఫేజ్ లో ఏమి చేయాలో తెలియజేస్తాడు. కాబట్టి ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, సంవత్సరాలు జరిగినాయి, కార్యాలు జరిగించారు, అయితే నూతన పరచును బై ద స్పిరిట్. దేవుని స్తుతి కలుగునుగాక. రెండవ ప్రార్థన దాంట్లోనే ఆ ప్రార్థన ఏమిటంటే, ఆ సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియచేయను. అనగా ఇప్పటి వరకు జరిగించావు, దేవానికి కృతజ్ఞతలు, దీన్ని నూతన పరచండి. రెండవది తెలియచేయము, అనగా ద ఫ్యూచర్, భవిష్యత్తును గురించి. దేవుని స్తుతి కలుగునుగాక. సో కనుక దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అంటాడు, ఇర్మియా 29:11 లేఖనం ఏముంటుందంటే, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అంటాడు. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను, అది రాబోయే కాలానికి అంటాడు. అవి రాబోయే కాలానికి అంటాడు. అవి రాబోయే కాలానికి అనగా యేసుక్రీస్తు రాబోతున్నాడు, రాబోయే కాలం ఉంది. ఇట్స్ గోయింగ్ టు కమ్. ఆయన రాబోతున్నాడు. ఇప్పటి నుంచి యేసుక్రీస్తు రాబోయే కాలానికి వ్యవధి ఉంది. ఇప్పటి వరకు దేవుడు నడిపించాడు, అది నూతన పరచబడాలి నెక్స్ట్ తరానికి. ఇక్కడ దానిని తెలియచేయమంటున్నాడు. అనగా రాబోయే కాలానికి, రాబోయే తరాలకు నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎస్ఏ మినిస్ట్రీ తరపున దేవుడి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎరుగును. నెక్స్ట్ ఫేజ్ లో ఏ రీతిగా నడిపిస్తాడు ఆయన ఎరుగును అని మనం ఎరగాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక రాబోయే కాలానికి మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక తెలియచేయము, అనగా తెలియచేయము. సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయము, చేయబోతున్న దాన్ని మాకు తెలియచేయము అంటున్నాడు. కనుక
రాబోయే కాలంలో దేవుడు ఉద్దేశించినది, దేవుడు సంకల్పించినది, అది మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఇంగ్లీష్ లో వేరే ట్రాన్స్లేషన్ బాగుంటుంది. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ ఇట్. ఇంకోటి ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్స్ ఉంటాడు. దేవుడు ఒక్కసారి ప్రణాళికని కలిగి ఉంటే దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. నో బడీ కెన్ దాన్ని రివర్స్ చేయలేరు. దేవుని స్తుతి కలుగునగా. అందుకనే రోమ 8:28 అన్నాడు, మీరు సంకల్పంతో పిలువబడ్డారు. బికాస్ యువర్ కాల్డ్ బై హిస్ పర్పస్. కాబట్టి ఆ పర్పస్ తో పిలువబడ్డారు. కాబట్టి ఆ దర్శనం ఇచ్చాడు కనుక అది ఆయన రాబోయే కాలంలో నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకని అదే ఇర్మియా ద్వారా ఏమంటాడంటే మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే 11వ వచనం చూస్తే ఇర్మియాను అడుగుతున్నాడు దేవుడు. ఇర్మియాకు యెహోవాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుతుందని దేవుడు అడిగితే ఆయన ఇర్మియా అంటాడు, నాకు బాదము చుట్టూ చువ్వ కనబడుతుంది అని చెప్తాడు. అప్పుడు 12వ వచనంలో అంటాడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అంటాడు, యెహోవా నువ్వు బాగుగా కనిపెట్టితివి. దిస్ ద విజన్. చాలా సార్లు ఏం జరుగుతుందంటే దేవుడు ఒకటి చూపిస్తాడు, మనం ఒకటి చూస్తాం. దేవుడు ఒకటి చెప్తాడు, మనం ఒకటి వింటాం. వాక్యం అంటది, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నా సేవకుడు తప్ప ఎవడు చేతివాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే యు సీన్ వెల్. నువ్వు బాగుగా కనిపెట్టుతుంది, నువ్వు బాగుగా కనిపెట్టడం అంటాడు. దేవుడు చూపించేది మనం బాగుగా కనిపెట్టాలి. దేవుడు మనకి చెప్పేదాని విషయంలో శ్రద్ధగా పట్టుకోవాలి దాన్ని. దేవునికి స్తుతి కలుగునగాక. సో నువ్వు బాగుగా కనిపెడుతూ అని చెప్పి అదే 12వ వచనం 2వ భాగంలో అంటాడు, నేను చెప్పిన వాక్యమును. వండర్ఫుల్ వర్స్. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడు ఆత్రపడుతున్నాడు. దేవుడికి ఒక ఆత్రం ఉంది. ఎప్పుడు దేవుడు ఆత్రపడతాడు? దేవుడు చూపించేది మనం చూసినప్పుడు, దేవుడు చెప్పేది మనం విని గ్రహించినప్పుడు. దట్ గాడ్ ఈజ్ రెడీ టు పర్ఫార్మ్. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. రాబోయే కాలంలో ఆఫ్టర్ ద 15 years తర్వాత దేవుడు ఒక కొత్తది తన ఆత్మ చేత ప్రారంభించబోతున్న ఒక కొత్తది ఆయన చేయబోతున్న మునుపుడు ఉన్నతిగా కాదు, ఒక కొత్తది చేయబోతున్నాడు. అందుకనే ఆ ప్రార్థన సంవత్సరములు జరుగుతుంటుండగా అయ్యా నీ కార్యాన్ని నూతనపరచు. సంవత్సరములు జరుగుతుంటుండగా దాన్ని మాకు తెలియచేయి. మేము అజ్ఞానంగా ఉండొద్దు, ఎరిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగును. అందుకే ఆయన అంటుండు, ఐ నో, నేను ఎరుగుదును. రాబోయే కాలానికి ఏమైతే నేను ఉద్దేశించానో మీ పట్ల, ఎస్ఐ మినిస్ట్రీస్ పట్ల నేను ఏమైతే కలిగి ఉన్నా నేను ఎరుగుదును. అవి హానికరమైనవి కావు, అవి కీడు తెచ్చేటివి కాదు, అవి దుఃఖము తెచ్చేటివి కాదు, అవి అవమానానికి నిందకు అప్పగించేటివి కాదు, అవి సమాధానకరమైన ఉద్దేశములే. అంతే, అవి నేను చెప్పాను కాబట్టి వాటిని నెరవేర్చడానికి నేను ఆత్రపడుతున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి సీన్ వెల్ అంటున్నాడు. కాబట్టి మీరు సరిగా గ్రహించి సరిగా విని వెళ్ళుతుంటుండగా దేవుడు ఆయన ప్రత్యేకంగా ఆయన ఆతురపడుచున్నాడు నెరవేర్చుటకు, జరిగించుటకు. దేవునికి స్తుతి కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియులారా, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని మాకు తెలియచేయమంటున్నాడు. మనము తెలియని వారంగా కాదు, మనము తెలిసిన వారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే పౌలు అంటాడు, మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదంటాడు. ఏదైతే దేవుడు సంకల్పించాడో, ఏదైతే చేయాలని ఇష్టపడుతున్నాడో అది మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదని ఆయన తెలియచేశాడు. కాబట్టి తన ఆత్మ చేత ఆయన మనకు బయలుపరుస్తాడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో లేఖనం ఈ రీతిగా అంటా ఉంది. 1 కొరింథీ 2వ అధ్యాయం
10వ వలన రీతిగా అంటారు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు సంకల్పించినది, దేవుడు చేయబోయేది ఏసే మినిస్ట్రీ ద్వారా దేవుడు తన ఆత్మ చేత నీకు బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక, సర్వోన్నతునికి మహిమ కలుగునగాక, సర్వశక్తి సంపన్నునికి ఘనత కలుగునగాక. కాబట్టి ఈ సంవత్సరాలు జరిగినాయి, ఇంకా జరగబోతుంది. ఆయన ప్రారంభించాడు, కొనసాగింప చేస్తాడు. కనుక ప్రియులారా, మరి దేవుని యొక్క కృప మహదైశ్వర్యం మనకు తోడుగా ఉంటుండగా మనము ఆయన తెలియచేసేది క్యాచ్ చేయాలి. ఇర్మియా ఏ రీతిగా క్యాచ్ చేసిండో మన వారికి బాగుగా కనిపెట్టుతూ అంటాడు, మనం బాగుగా కనిపెట్టాలి, మనం చక్కగా అది అందుకోవాలి. దేవునికి స్థితి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అయితే ఈ దేవుడు ప్రారంభించని కొనసాగింపు చేస్తున్నప్పుడు దేవుడు ఏదైతే ప్రారంభించాడో, దేవుడు ఏదైతే తెలియచేయబోతున్నాడో దాన్ని మనము గ్రహించడానికి అప్పగించుకోవాలి. అయితే ఆటంకములు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. అయితే లేఖనం తెలియచేస్తున్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, లేఖనం ఏమంటుందంటే, మనము ఎదిరించేవారు అనేకులు ఉన్నారంటాడు. అయితే దేవునికి సమస్తము సాధ్యము కనుక, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఆయన సమస్తాన్ని మనకు అనుకూలపరుస్తాడు. దేన్ని కూడా దాన్ని ఆయన ప్రతికూలపరచడు, అనుకూలపరుస్తాడు. ఎందుకంటే ఆయన సంకల్పించున్నది ఆయన నెరవేర్చబోతున్నాడు కనుక దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక గత కాలంలో ఈ 15 సంవత్సరాలు ఏసే మినిస్ట్రీ ద్వారా జరిగించిన దాన్ని బట్టి ఆయనకు దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. సో గత 15 సంవత్సరాలు దేవుడు ఏసే మినిస్ట్రీ ద్వారా జరిగించిన ప్రతి దాన్ని బట్టి, ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన. when we give thanks to the Lord, ప్రభుకి ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో లేఖనం అంటుంది దేవుడు మహిమ పరచబడతాడు. మరి దేవునికి ఇట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్ అంటాడు. కీర్తనల గ్రంథము 69వ కీర్తనకి వెళితే లేఖని థ్యాంక్స్ గివింగ్ గురించి ఒక ప్రాముఖ్యమైన మాట తెలియచేస్తా ఉంది. 69వ అధ్యాయము 1 minute, I'll give the reference. Thank you, Jesus. Hallelujah. Glorious King. Hallelujah. ఓకే, నాకు గెట్ నేను కారులోని మాట్లాడుతున్నాను. గెట్ దట్ రెఫరెన్స్ నేను నోటికి చెప్పేస్తాను. వాక్యం ఏమంటదంటే, కోడిల కంటేను డెక్కలు గల వాటి కంటేను ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వాక్యం అంటది అది దేవునికి యెహోవాకు ప్రీతికరం అంటాడు. ప్రీతికరం ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఇట్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్ అంటాడు. ఇట్ ఈస్ ప్లీజింగ్ టు ద విచ్ ఏది ప్లీజింగ్ టు ద లార్డ్? ప్రభుకు ప్రీతికరమైన ఏంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట.
ఇట్ ఈస్ ఆనరింగ్ టు ద లార్డ్, ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్. సో 15 సంవత్సరాలు దేవుడు చేసే మినిస్ట్రీలో వాడుకొని మరి అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాను. కాబట్టి వి మస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, వి మస్ట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన. సో రెండో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన మరి చెయ్యబోయే దాని గురించి మనకు ప్రార్థన ఇచ్చాడు. దేవుడు ఏదైనా ఆయన నెక్స్ట్ చేయాలంటే ఆయన మన లోపల పురికొల్పేది ఏమిటంటే ప్రేయర్. ప్రేయర్ ఏం చేస్తుందంటే మరి దేవుడు చేయబోతున్న దానిని మనం గ్రహించడానికి, మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. సో అందుకని ప్రొఫెట్ ఆ ప్రార్థన చేస్తున్నాడు. సంవత్సరంలో జరుగుతుండగా నూతన పరచము ఆ కార్యాన్ని మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సో కనుక ఆ ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్. ఫస్ట్ ఇస్ ద థ్యాంక్స్ గివ్, సెకండ్ ఇస్ ద ప్రేయర్. ప్రార్థన మనం చేయగలగాలి. హబక్కూకు ప్రవక్త ఏ రీతిన ప్రార్థన చేశానో ఆ ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు ఆయన తెలియచేస్తాడు, దాన్ని నూతన పరుస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన నూతన పరుస్తాడు. అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఆటంకము, అభ్యంతరము, వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా ఆయన దూరపరిచి ప్రత్యేకంగా ఆయన తన సంకల్పించిన యావత్తును నెరవేరుస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక మరి వి డు నాట్ నో ఇప్పటికైతే దేవుడు రాబోయే దినాల్లో మరి ఏ రీతిగా దీన్ని వాడుకుంటాడు, దేవుడు ఏసే మినిస్ట్రీ ఏమి చేయబోతున్నాడో మనకు తెలియదు. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి హబక్కూకు, జెరమియా ద్వారా దేవుడు ఏమైతే తెలియచేశాడో అవి తప్పనిసరిగా నెరవేరుస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వాటిని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి ఒక పేర్లలో ఒక ప్రాముఖ్యమైన పేర్లు అంటే తండ్రి అయిన దేవునికి ఉన్న పేరంటే ఆయన పరిపూర్ణుడు. మత్తయి 5వ చివరి మాటలు అంటాడు ఆయన పరిపూర్ణుడు అని ఉంది. యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన సంపూర్ణుడు అని అంటాడు. సంపూర్ణుడు అని ఉంది వాక్యములో. పరిపూర్ణుడు, సంపూర్ణుడు. సో మనము తండ్రిని ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి వాక్యం అంటుంది ఆ పరిపూర్ణత నుంచి సంపూర్ణుడు వచ్చాడు. సో 1:14 జాన్ అంటుంది, యోహాను సువార్త 1:14 అంటది ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను. సంపూర్ణుడుగా నివసించాడు ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సో కనుక దేవుడు ఏదైతే ఏసే మినిస్ట్రీ ద్వారా ప్రారంభించనో, ఏదైతే 15 సంవత్సరాలు కొనసాగింప చేశాడో, దీని తర్వాత నెక్స్ట్ ఏమిటంటే దాన్ని సంపూర్ణము చేయబోతున్నాడు. Jesus prayed a wonderful prayer, a prophetic prayer, a powerful prayer in the యోహాను సువార్త 17:4 ఏమంటాడంటే చేయుటకు నువ్వు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అంటాడు. ఏసే మినిస్ట్రీకి దేవుడు ఇచ్చినది సంపూర్ణము చేయబోతున్నాడు ఆయనే. ఆ సంపూర్ణము చేయడం చేత అక్కడ ఆయనకు మహిమ వస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. సో కనుక ప్రియులారా, దేవుడు ప్రారంభించింది ప్రత్యేకమైనది, భూ సంబంధమైనది కాదు, ఏదో శరీర సంబంధమైనది కాదు, మనుష్య సంబంధమైనది కాదు, అది పర సంబంధమైంది, నిత్యత్వానికి చెందింది. ప్రారంభించాడు తన ఆత్మ చేత. ఆయన దాన్ని ప్రత్యేకంగా కొనసాగింప చేస్తాడు. దానికి ఆ కొనసాగింపుకు మీలో మనందరిలో ఆయన కార్యసిద్ధిని కలగజేస్తాడు. ఇట్ ఈస్ ఎ వర్కింగ్ పవర్. వాక్యం అంటుంది
మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రక్షణ గురించి 13వ వచనంలో ఉంటాడు. దేవుడు తన దయా సంకల్పము నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలగ చేయవాడు ఆయన ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకును అంటాడు. సో ఈ సంపూర్తిలో ఏముంటుందంటే నెరవేర్పుంటుంది. ఇది గుర్తించవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సంపూర్తిలో నెరవేర్పు ఉంటుంది. ఈ నెరవేర్పును సంపూర్తి చేశాడు ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా, దేవుడు భూమి మీద. సో మరి యేసయ్య మినిస్ట్రీ ద్వారా కూడా దేవుడు సంపూర్తి చేస్తాడు. ఆయన సంపూర్తి చేస్తాడు. ఈ సంపూర్తి తర్వాత ఉన్నది ఏమిటంటే గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ఆయన చెప్పినది తప్పనిసరిగా సంపూర్తి చేస్తాడు. ఆ సంపూర్తిలో మరి యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడు కనుక యేసయ్య మినిస్ట్రీలో ఉన్న వారందరూ కూడా సంపూర్ణులు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎఫెసీ 4:11 చూస్తే తెలుగులో 11 ఉంటుంది, మరి ఇంగ్లీష్ లో అటు పైకి కిందకు ఉండవచ్చు, ఇంగ్లీష్ బైబిల్ వాడేవారు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది అంటాడు ఆయన. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయం ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సమానతకు సంపూర్ణమైన సంపూర్ణ కలవారం అంటాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మనము సంపూర్ణము కావాలి. దేవుడు మన ద్వారా తన కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. సో క్రీస్తు సంపూర్ణుడు, మనం క్రీస్తునందు అనగా విశ్వాస విషయంలో ఆయన కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉంటే అక్కడ సంపూర్ణ పురుషులుగా నిలబడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని కొలస్సీ 1:28 కూడా అంటాడు, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి అంటాడు. అసంపూర్ణం కాదు. యేసే మినిస్ట్రీ ద్వారా పరిచర్య పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమి కావాలంటే దేవుని కోరిక సంపూర్ణులు కావాలి. దేవుడు ప్రారంభించింది సంపూర్తి చెయ్యాలి. సంపూర్ణులు కావాలి, సంపూర్తి చెయ్యాలి. సంపూర్ణులు కావాలి, సంపూర్తి చెయ్యాలి. ఏమిటి ఈ సంపూర్తి అంటే? ఆ సంకల్పము కంప్లీట్ గా, ఆయన చిత్తము సంపూర్ణముగా సంపూర్తి కావాలి అని దేవుని యొక్క కోరిక. దేవునికి స్తుతి కలుగును గాక. సో కనుక ప్రారంభించాడు, కొనసాగింప చేస్తున్నాడు. ఆయన సంపూర్తి చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ సంపూర్తి దేనితో మరి సంపూర్తి అవుతుందంటే ఫినిష్. జీసస్ అన్నాడు శిలువ మీద, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇది సమస్తము సంపూర్ణమైంది నెరిగి ఆయన సమాప్తి అని పలికాడు. సో ఆ సమాప్తిలో ఏముంటుందంటే లోరి తాండవిస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని యేసయ్య చేసిన ప్రార్థన, భూమి మీద నిన్ను మహిమపరచుతుని మీరు సంపూర్ణులై అని చెప్పింది సంపూర్తి చేసినట్లయితే మీ ద్వారా, యేసయ్య మినిస్ట్రీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మహిమపరచబడిన 15 సంవత్సరాలు ఇంకా అధికముగా మహిమపరచబడతాడు. మహిమ నుండి అధిక మహిమ అంటాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ ప్రత్యేకత మరి స్వతంత్రించుకొని వర్ధిల్లాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంపూర్తిలో మరి సంపూర్ణముగా ఆ నెరవేర్చే విధానంలో మరి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా అనుగ్రహించేది ఏమిటంటే అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు, బట్ అనాయింటింగ్ ఉండదు. హోలీ స్పిరిట్ మనల్ని ఏం చేస్తాడంటే ఆత్మపూర్ణులుగా చేస్తాడు. వాక్యం అంటుంది యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో, అపొస్తలుల కార్యం 10:38 యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతోని శక్తితోను అభిషేకించెను అనున్నది అంటుంది. మరి బుద్ధుడు యోహాను 2:27 అంటుంది ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదంటుంది. దేవుడు ఇచ్చినటువంటి విజన్ అండ్ మిషన్ అండ్ కమిషన్, దేవుడు ప్రారంభించినది
సంపూర్తి కావాలంటే తప్పనిసరిగా నీకు కావాల్సింది అభిషేకం. మీన్ బై అభిషేకం, అనాయింటింగ్ అనగా ఏమిటి, అభిషేకం అనగా ఏమిటి? గమనించండి, గ్రహించండి. అనాయింటింగ్ మీన్స్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అసాధారణమైన సామర్థ్యమునే అభిషేకం అంటాం. మీరు గ్రహించండి, చాలా మందికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కానీ అభిషేకం లేదు. ఎందుకు అభిషేకం లేదంటే వారు త్వరపడతారు, వారి సొంతిని ఆధారం చేసుకుంటారు, వారికి ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటారు. కాబట్టి గిఫ్ట్ గా ఉంటాడు పరిశుద్ధాత్ముడు వాళ్ళకు. పరిశుద్ధాత్మ వరము పొందిదరు అంటాడు పేతురు అపోస్తులకు 2వ అధ్యాయం. కానీ అనాయింటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అనాయింటింగ్ ఎవరికి దొరుకుతుందంటే దోస్ ఆర్ వెయిట్, పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వారు. నెక్స్ట్ ఏమిటంటే వారి దేహము పరిశుద్ధాత్మక ఆలయముగా, ఇండివెల్లింగ్ ఎక్స్పీరియన్స్, నీ లోపల ఆయన నివాసము చేయగలగాలి. ఆత్మ యొక్క నివాసం, ఇన్డ్వెల్లింగ్, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్ఫిల్లింగ్ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏసే నా ప్రభుని ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇన్ఫిల్లింగ్ ఉంటుంది, మనం ఆయనతో నింపబడతాం, ఆత్మపూర్ణమవుతాం. మూడవది ఏమిటంటే ఇన్డ్వెల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇన్డ్వెల్లింగ్ ఎక్స్పీరియన్స్ లో ఏముంటుందంటే మన నేచర్ మారిపోతుంది, మన స్వభావం మారిపోతుంది. ఆత్మ నాలో ఉన్నట్లయితే నేను శరీర స్వభావం గలవారిగా ఆత్మ స్వభావం గలవారిని ఉంటానని లేఖనం అంటుంది. సో కనుక ఆ ఇన్డ్వెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అనాయింటింగ్ అనేది మన లోపల ద నేచర్ ఆఫ్ గాడ్, ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఫామ్ అవుతుంది. ఈ బలహీనమైన వ్యక్తికి ఏమి చేయలేని వ్యక్తికి, అందుకే పౌలండి నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలి. దేంతో బలపరుస్తాడు? విత్ అనాయింటింగ్, శుద్ధాత్మ అభిషేకం. అందుకే 4:18 అన్నాడు ఆయన, యేసుక్రీస్తు వారు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు నన్ను అభిషేకించను అంటాడు. చేయడానికి అభిషేకించడు, నెరవేర్చడానికి అభిషేకించను. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి యేసే మినిస్ట్రీ ద్వారా పరిచర్యలు పొందుకున్నవారు, పరిచర్య పొందుకుంటున్నవారు, మరి ఎవరైతే దీంట్లో కమిటెడ్ గా ఉన్నారో వారందరికీ దేవుడు ఈ అభిషేకం ఇస్తాడు. ఈ అభిషేకం ఏం చేస్తుందంటే నెరవేర్చడానికి సామర్థ్యం ఇస్తాడు, సమర్థులుగా చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయన మిమ్మల్ని ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఆయన బలపరిచి ఆయన సామర్థ్యాన్ని అనుగ్రహించి నెరవేర్పులోకి నడిపిస్తాడు. ఆ నెరవేర్పులో ఉన్న ప్రాముఖ్యమైనది ఏమిటంటే సంపూర్తి. ఆ నెరవేర్పును సంపూర్తి చేస్తారు కనుక మహిమ ఉంటుంది. కాబట్టి జీసస్ అంటున్నాడు, నేను నిన్ను భూమి మీద మహిమ పరిచి. మీరేమి చేసిన అంటాడు వాక్యములో, కనీసం మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు చేయమన్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. సో యేసే మినిస్ట్రీ ద్వారా ఈ 15 సంవత్సరాలు దేవుడు మహిమ పొందాడు. నెక్స్ట్ ఫేజ్ లో వి డు నాట్ నో, ఆయన అధిక మహిమ పొందబోతున్నాడు, అధికముగా మహిమ పొందబోతున్నాడు. మహిమ నుండి అధిక మహిమ ఆయన పొందబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మరి ఈ యేసయ్య పరిచర్యను దేవుడు ప్రత్యేకంగా ఎన్ని సంవత్సరాలు ప్రారంభించి కొనసాగింపచేసి అనేకులను దీవించి వర్ధలే చేయడానికి దేవుడు కృప చూపెను. మరి దేవుని యొక్క మాటలు నాకేమైతే దేవుడు ఇచ్చనో వాటిని ప్రభు ఆత్మను బట్టి మీకు తెలియచేశాను. ఈ మాటలు పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకంగా యేసే మినిస్ట్రీలో అందరూ ఫలించి ప్రత్యేకంగా మరి దాంట్లో కొనసాగుతున్నట్లు మరి నేను నమ్ముతున్నాను. ఏంటంటే దేవుడు నెక్స్ట్ ఫేజ్ లో ఒక కొత్తది, నెక్స్ట్ ఫేజ్ లో ఆశ్చర్యకరమైనది, నెక్స్ట్ ఫేజ్ లో మరి ఊహించనటువంటిది కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. సో దానికి ప్రార్థన మనం చేయాలి, దానికి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన మనం చేయాలి. ఆ యొక్క సంపూర్తి, ఆ నెరవేర్పు ఇట్ మస్ట్ గ్లోరియస్ గా ఉండబోతుంది. అధికముగా ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రభు మీకు అందరికి తోడుగా ఉండి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ అభిషేకించి
ప్రత్యేకంగా మరి తను ప్రారంభించింది కొనసాగింప చేసి ప్రతి ఒక్క వ్యక్తులను, కుటుంబాలను మరి దీవించి ఆశీర్వదించి ఒక గొప్ప రివైవల్, ఒక గొప్ప ప్రత్యక్షత జ్ఞానంలో నడిపించి మరి ప్రతి ఒక్కరూ సంపన్నులై బిల్డ్ అయి మరి ప్రభువును మహిమపరుస్తూ ఆ దేశంలో, ఆ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి మరి దిగంతముల వరకు నాకు సాక్ష్యం ఉంటుంది తెలియజేసిన వాక్కు యొక్క ప్రభావము, ఆయన మహత్కార్యం మీ ద్వారా జరిగి మరి యూనివర్సల్ చర్చ్ క్షేమాభివృద్ధి చెంది దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు, మంచి దాసురాలని మన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్రిషియేషన్ పొందుకొని వర్ధిల్లునట్టు మరి దేవుడు ఈ 15 సంవత్సరాలు చేసింది, నెక్స్ట్ చేయబోయేదాన్ని తన ఆత్మ చేత ముద్రించి ప్రత్యేకంగా వర్ధల చేసి నడిపించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అక్క. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.